ప్రభు దివ్యనామంలో అందరికి శుభములు పలుకుతూ నేటి బంగారు పెరుగులో కొన్ని విలువైన తలంపులను తలంచుకుంటూ కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి ఈ కొద్ది రోజులు సిద్ధపాటుతో మరి కొంతకాలం వరకు కొత్త సంవత్సరం సందేశాలను అందించడానికి నేను సిద్ధపడ్డాను. ప్రభు నాకు సహాయం చేయాలని మీరు ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి. మరి ఈ దినాన్న మరి కొత్త సంవత్సరము ఎలా సిద్ధపడాలో అనే అనుభవాల్ని నేను కొద్దిగా చెప్తాను. ముందుగా మరి మన కొత్త సంవత్సరంలో దేవుని సన్నిధి మనకు కావాలి. అది దేవుని సన్నిధి ఎటువంటిది అంటే, మరి ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటుంది. కీర్తనలు 16, 11 అది ఒప్పుకునే స్థలము, ఆరాధించే స్థలము, సేవ చేయు స్థలము, తీర్పు తీర్చు స్థలము, సహవాసం చేసే స్థలము, బలపరిచే స్థలము, తర్వాత స్వాతంత్ర్యం గల స్థలము. ఇది మనకి ఆయన సన్నిధి మనకి నిత్యము ఉండాలి. అయితే మరి కష్టం దేవుడిచ్చిన వరము, సుఖం మనిషి కోరుకునే పాపం. ఎందుకంటే కష్టం తర్వాత వచ్చే సుఖము విలువ చాలా గొప్పది. సుఖపడిన తర్వాత వచ్చే కష్టం భరించలేనిది. అయితే చదువుకున్న ప్రతివారు సంస్కారులు కారు. చదువులేని ప్రతివారు సంస్కారం లేనివారు కారు. ధన, పేద భేదం లేకుండా అందరినీ గౌరవించగలిగిన వారే సంస్కారవంతులు. అందుకనే ప్రభు పేదవారిని ఎంతో దీనులైన వారు ధన్యులని చెప్పాడు. ఏదైనా సాధించిన తర్వాత గుర్తించేది సమాజం. ఏదైనా గుర్తిస్తామని గుర్తించేది కుటుంబం. ఏదైనా సాధించగలమనే నమ్మకాన్ని తెచ్చేదే స్నేహం. ప్రభు మనకి మంచి స్నేహితుడిగా ఉన్నాడు కాబట్టి, ఆయన్ని రాజ్యాన్ని నీతిని వెతికినప్పుడు మనకన్నీ ఇస్తాడనే ధైర్యంతోటి కొత్త సంవత్సరం అడుగుపెడదాం. జీవితంలో 10 మందిని బాధపెట్టి ఎదగటం గొప్ప కాదు. 10 మంది బాధను తీర్చడమే గొప్ప. ఎదగటమే గొప్ప. నీటితో స్నానం చేసినవాడు బట్టలు మాత్రమే మారుస్తాడు. చెమట, కష్టంతో స్నానం చేసినవాడు చరిత్రనే మారుస్తాడు. మనకు మంచి అనిపించింది మాత్రమే చేయాలి కానీ, మంచి అనిపించుకోవడం మాత్రం చేయకూడదు. పొరపాటు చేసినప్పుడు మరో అవకాశం ఇవ్వు, సర్దిద్దుకుంటారు. కానీ మోసం చేసిన వారికి మరో అవకాశం ఇవ్వకూడదు. జీవితంలో మర్చిపోయిన బాధను మిగుల్చుకుంటాం. సముద్రంలో వాన కురిస్తే ప్రయోజనం లేదు. పగటిపూట దీపం వెలిగితే ప్రయోజనం లేదు. ధనవంతునికి ఇచ్చే చిరుకానుక ప్రయోజనం లేదు. రోగాలకు ఉన్న వ్యక్తికి రుచికరమైన భోజనం ప్రయోజనం కాదు. అదేవిధంగా మూర్ఖునికి ఎంత బుద్ధి చెప్పినా ప్రయోజనం లేదు. మూర్ఖమైన జీవితం జీవించకుండా బుద్ధిమంతులుగా జీవించడానికి కొత్త సంవత్సరంలో ప్రయత్నిద్దాం. ఇతరుల తప్పులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నంత అంతకాలమో మన హృదయం మరింత చెడిపోతుందని గుర్తుపెట్టుకోవాలి. జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్లేదు కానీ, మనసాక్షి ముందు గర్వంగా తలెత్తుకునేలాగా మనం కొత్త సంవత్సరంలో బతుకుదాం. అదే గొప్ప జీవితం. అహంకారాన్ని జయించడం అంటే ఒక బలమైన శత్రువును ఓడించినట్టే. మితిమీరిన అహం నాశనానికి దారితీస్తుంది. కొత్త సంవత్సరంలో గర్వాన్ని విడనాడదాం. పాత బలహీనతలన్నీ సరిచేసుకుందాం. మనలో ఉన్న అహాన్ని విడిచిపెట్టి అందరితో సమాన భావంతో ఉన్నప్పుడే జీవితం ఎంతో సుఖమయమవుతుంది. దేవుడు మన ఇష్టపడతాడు. సరే, కొత్త సంవత్సరంలో మనం కొన్ని తలంపులు తెలుసుకుందాం. ఎఫెసీ 5:19లో ఒకరితో ఒకడు కీర్తనలతోనూ మరి పద్యాలతోనూ సంభాషించుకోవాలి. హృదయపూర్వకంగా పొగడ్తలతో ప్రభు కీర్తనలు పాడాలి. మన ప్రభువుకి యేసు ద్వారా సదా కృతజ్ఞత తెలుపుకుంటూ ఉండాలి. కొత్త సంవత్సరంలో ఎదుర్కొంటున్నాం కాబట్టి దేవుని కృతజ్ఞత చూపించాలి. ఆయన కృప ఉందని నమ్మాలి. అందరికీ ఉన్న బాధ్యతలు ఏమంటే కృతజ్ఞత చెల్లించాలి. ప్రతి విషయంలో కృతజ్ఞత చెప్పుకోవడం మనం నేర్చుకోవాలి. ఎన్ని కార్యాలు ఎన్నో చేశాడు మనకి. మనం ఎన్నోసార్లు ఫిర్యాదులు చేస్తాం కానీ, కొద్దిమంది మాత్రమే థ్యాంక్స్‌ఫుల్‌గా ఉంటారు. అది ఆ మంచి మనసు కలిగి ఉండాలి. ఒక వృద్ధుడు 90 సంవత్సరాలు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికెళ్తే, కొడుకులు మంచోళ్ళే. చాలా నొప్పిగా ఉంటే గుండె ఆపరేషన్ చేయాలన్నారట. అప్పుడు డబ్బు చూస్తూ రండి అని చెప్పి వెంటనే మరి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళ పిల్లలు ఆపరేషన్ చేయిస్తారట. అప్పుడు ఎంతయిందిరా అనంటే, "నీకెందుకు నాన్న, మేమందరం ఉన్నాం కదా! నీకు బిల్లు చెల్లిస్తాం. నువ్వు వరీ అవ్వద్దు" అంటే వాడు ఇంకా ఏడుస్తున్నాడట ముసలాయన. పిల్లలు ఓదార్చారట. "నాన్న, నువ్వు మాకెంతో చేశావు. మేము డబ్బు కడతాం" అంటే, "ఆ డబ్బు ఖర్చయింది కదా! అది దానికోసం నేను బాధపడట్లేదు బాబు. పరలోకపు తండ్రి ఇన్ని సంవత్సరాలుగా నా గుండెని కాపాడాడు. 3 గంటలు కష్టపడి డాక్టరు 10 లక్షలు తీసుకున్నాడు. ఇన్ని సంవత్సరాలు నా గుండెని కాపాడినందుకు దేవుడేమన్నా అడిగాడా? నేనెంత కృతజ్ఞత చెల్లించాలి" అన్నాడట. అది నిజంగా సత్యం గదా! మనల్ని ఇంతగా గుండె అవయవాలన్నీ పనిచేసే కృపనిచ్చినందుకు ఎంతగానో స్తుతించాలి. మరి విలాప వాక్యాలు 3:22లో ఆయన ప్రేమ సమసిపోయేది కాదు. మరి నీ కృపనిస్తాడు. సమృద్ధి కృపతో మనల్ని ఆదరించే దేవుడుగా ఉన్నాడు. మరి 116 కీర్తన 12లో "నువ్వు చేసిన కార్యాలు నేనివ్వగలను. వేల కొలది పొట్టేళ్లను అర్పించగలనా" అని మనం చెప్పాడు చూసారా? పాట కూడా ఉంది.
కీర్తన 31:2లో ఇక మౌనంగా ఉండక దేవునికి స్తుతులు పాడతాను, ఆనందకరమైన బహుమతులు ఇస్తాడు ఆయన. 100వ కీర్తనలో ప్రభువు మనల్ని సృష్టించాడు, ఆయన ఆత్మనిచ్చేది దేవుడే, మనం ఆయన వారము, ఆయన మేము గొర్రెలము. కీర్తన 30:12లో అన్నిటికంటే ముఖ్యంగా పాత సంవత్సరం గడిచిన మరొక సంవత్సరం ఇచ్చాడు. ఎందరో కొత్త సంవత్సరం చూడలేని వారుగానే ఉన్నారు. అయితే అప్పుడే మనం దేవుల్లో మనం ఫలభరితంగా జీవించడానికి నిర్ణయించుకోవాలి, ప్రార్థనాపూర్వకంగా సరిచేసుకోవాలి, దేవుని సన్నిధికి రావాలి. యెషయా 57:24లో వారు వేడు కొనక మునిపే నేను వారికి ఉత్తరం ఇస్తాను, వారు మనవి చేయుచుండగా ఆలకిస్తాను. ఎంత మంచి మాట అండి! మనం అడుగుతూ ఉండగానే ఇస్తాడటండి జవాబు. అవిధేయతగా తిరుగుబాటు చేస్తూ గడపకూడదు, గొణుక్కుంటూ బతకకూడదు. పాత ఆచారాలు మానుకోవాలి, పశ్చాత్తాపడాలి, క్రమపరుచుకోవాలి. దావీదు ఎంతగా పశ్చాత్తాపడ్డాడు! కీర్తనలు 51లో ఆయన ఒప్పుకుని రచనాందం కోరాడు. ఎన్నో తీర్మానాలు చేసుకుని నెరవేర్చకపోతే కొత్త సంవత్సరంలో ప్రార్థనలో మనం ఎదుర్కోవాలి, విశ్వాసముతో ఎదుర్కోవాలి. ముందు ప్రార్థనతో మరి మరి ముందేమో థ్యాంక్స్ చెప్పుకోవాలి, రెండవదేమో మరి మరి ప్రార్థనలో ఎదగాలి, తర్వాత విశ్వాసంలో ఎదగాలి. మూడవదిగా యెషయా 43:19లో నూతన క్రియ చేస్తున్నాను, ఎడారిలో నదులు ప్రవహింప చేస్తానని కూడా వాగ్దానం ఇచ్చింది జ్ఞాపకం చేసుకోవాలి. అరణ్యులు త్రోవ చూపగలడు, యోర్దాను నీరు ఏకరాశిగా మార్చగలిగాడు. దేవునిపై విశ్వాసం ఉంచాలి, బలమైన కార్యాలు జరిగించగలని నమ్మి సాగిపోదాం. కొత్త సంవత్సరం ఎలా సిద్ధపడాలి? ముందుగా స్తుతించాలి, మన సజీవంగా ఉంచిన బట్టి స్తుతించాలి. మళ్ళీ చెప్పుకుందాం, మైకిల్ జాన్సన్ 100 మంది డాక్టర్లు పెట్టుకుని అవయవాలన్నీ మార్పిడికి మరి మనుషులను కూడా సిద్ధపరుచుకున్నాడు. కానీ 150 సంవత్సరాలు బతకడానికి ప్లాన్ చేస్తే 50 ఏళ్ళే బతికాడు. అందుకని లైఫ్ స్థిరం కాదు. చిన్నపిల్ల ప్రమాదవశాత్తు మరణించడం చూస్తున్నాం, ఎన్నో ప్రమాదాలు ఎదుర్కోవడం చూస్తున్నాం. వీటిలన్నింటిలో మనల్ని కాపాడ దేవునికి మనం ఎప్పుడు స్తుతించాలి. పాత కొత్త సంవత్సరాల మధ్య జంక్షనే జనవరి కదా, అది ఎదుర్కోబోతున్నాం. లూకా 14లో 15లో వారి ఏక మనసుతో నెపములు చెప్పుకున్నారు. దేవుడు క్రీస్తు ఒకసారి ఒక చక్కటి ఉపమానం చెప్పాడు. విందుకు అందరినీ పిలిచాడు, అందరూ సాకులు చెప్తారు. మరి ఒకడేమో ఎడ్లు కొన్నా అన్నాడు, ఒకడు పొలం కొన్నా అన్నాడు, ఒకడు పెళ్లి చేసుకున్నా అన్నాడు. అందరు అబద్ధాలే చెప్పారు. కానీ అసహాయ స్థితిలో ఉండే కుంటి వారిని అందరూ పిలిపించాడు. ఇంకా చాలా స్థలం ఉంది, వీళ్ళు మళ్ళీ వస్తారేమో కనిపెట్టాడు. కానీ వాళ్ళన్నీ ఆటంకాలు కల్పించుకున్నారు. అసలు మెయిన్ పద్ధతి ఏంటంటే దేవుని దగ్గర రావడానికి ఇష్టపడలేదు వాళ్ళు. కానీ ఒక ఆయన అన్నాడట, చలికాలంలో సన్ స్ట్రోక్ వచ్చింది అన్నాడంట. అదేంటండి వేసవికాలంలో కదా మరి సన్ స్ట్రోక్ వస్తుంది అంటే, SON సన్, నా కొడుకు వల్ల స్ట్రోక్ వచ్చింది అన్నారంట. నా కొడుకు నిర్లక్ష్య వైఖరి వల్ల నేను బాధపడుతున్నా అన్నారంట. కొంతమంది ఎంతోమంది బాధపడుతున్నారు, సరైన ప్రవర్తన లేక పిల్లలు. దేవుని చిత్తంలో మనకు ఎక్కువ ప్రథమ స్థానం ఇచ్చి మంచిగా పెంచుకుంటే అటువంటి అన్యాయ స్థితిని ఎదుర్కోలేము. అది గుర్తుపెట్టుకుని సరిచేసుకుందాం. కొలస్సీ 3:1-10 వరకు ఎంతో చక్కటి మాటలు కొత్త సంవత్సరానికి నేర్చుకుందాం. పైన వాటినే వెతకాలంటే పరలోకంలో ధ్యాస ఉండాలి. అది బంగారు గుమ్మాలు ఆలోచించడం కాదు, ప్రభు ఆకర్షించుకునే అనుభవాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. విగ్రహాలు నెత్తి మీద పెట్టుకోవడం అంటే మెంటల్ విగ్రహాలు, అంటే మానసికమైన విగ్రహాలు, అది ఎక్కువగా మనం మనస్కరిస్తే నాశనం అయిపోతాం. ప్రభువునే మనం ధ్యానంగా ఉంచుకొని ఆయన ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోవాలి. మరి అందరికీ మంచి ఫ్యామిలీలో రియూనియన్ చాలా అవసరం, పునరుద్ధీకరణ చాలా అవసరం. విగ్రహారాధన వైఖరి నుంచి మనం దూరపరుచుకుని నూతన స్వభావంతో, పరిశుద్ధమైన ఆత్మతోటి నూతన స్వభావం ఇవ్వగల దేవుణ్ణి అడుక్కోవాలి. క్రైస్తవ్యాన్ని మతం కాదు, అది పవిత్ర ఉద్యమము క్రైస్తవ్యము. మన ప్రమేయం లేని ఇక్కడ భక్తి, మనం చక్కగా భక్తి చేయడం నేర్చుకోవాలి. మతం వదిలి క్రీస్తులోకి వచ్చాం, ఈ దాంట్లో స్వేచ్ఛ ఉంది. కాడిపోయి మన కాడి ఆయన ఒకవైపు మోస్తే, మనం ఒకవైపు మోస్తే ఎంతో తేలికైపోతుంది. ఈ కాడి ఎంతో తేలిగ్గా ఉందనుకోగలము. మరి ఎందుకంటే ఆయన మీద ఆధారపడితే అన్నిటినీ ప్రేమ కప్పివేస్తుంది. విప్లవాత్మకమైన మార్పు మన జీవితాల్లో రావాలి. కొత్త సంవత్సరంలో పండు క్రైస్తవులుగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. యేసుని ఎంజాయ్ చేయాలి, ఏది చేసినా యేసు నామంలో చేయాలి. 9 సంవత్సరాలు త్వరగా ఎదురుకుపోతున్నాం కాబట్టి ఆకాశము కింద భూమి పైన నూతనమైంది ఏది లేదు అని ప్రసంగి అన్నాడు. ప్రసంగి 1:9లో మునుపు ఉండిందే ఉండబోతుంది, ఇక జరగబోయేది కూడా అంతే, సూర్యుని కింద నూతనమైంది ఏది లేదని కూడా అన్నాడు. సూర్యుడు తూర్పున ఉదయించిన మాట పడబడ ఉదరించలేడు. వాళ్ళని పవిత్రపరుచుకుని వాక్యంలో పరిశోధించి జీవితాన్ని గ్రహించి లోపల సరిచేసుకుని దిద్దుబాట్లు ఎదగాలి. గతంలో తాగి
మరి గౌరవం పోగొట్టుకుని బజారుకి ఎడబడిన వాళ్ళకి నేను తాగనంటే అదొక గొప్ప మార్పు. నూతన జీవితంలో భార్యకి ఆనందం. గయ్యాళి భార్య ఇంక నేను నిన్ను బాధించను, నిన్ను విసిగించను అయ్యా అని భర్తతో చెప్తే అదొక గొప్ప మార్పు. అదో ఆనందం. పిల్లలు కూడా మేము పశ్చాత్తాపడి కుమార్తె, కొడుకు మేము ఇంత ఖర్చు పెడితే కూడా మేము ఇలా ప్రవర్తించాం, క్షమించండి అంటే అది గొప్ప మార్పు. ఒక వ్యక్తి నైజం మారట సులభం కాదు. కానీ అది పరిశుద్ధాత్మ ద్వారానే మార్చుకోగలం. అది ఇర్మియా 13:23లో కూషు దేశస్థుడు తన చర్మం దేశస్థుడు మరి తన మనసు రంగు మార్చుకోగలడా? చర్మాన్ని చిరుతపులి మచ్చలు మార్చుకోగలదా? ఒక స్వభావం మార్చుకోవడం చాలా అసాధ్యం. కానీ పాపంలోనే పుట్టాం, పాపంలోనే గర్భం ధరించిన తల్లి దావీదు ఒప్పుకున్నాడు. అతనే కాదు ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకుంటాం. ఎందుకంటే పాపంలో పుట్టాం కాబట్టి. పాపంలో ఇంకిపోయి ఉన్నది పాపం మన శరీరంలో. అది గర్వం విడిచిపెట్టి సాత్వికంగా మారగలగాలి. అది మార్చడానికి ప్రార్థన, వాక్యము, తర్వాత మరి పరిశుద్ధాత్మ యొక్క ఉనికి కావాలి. అప్పుడే రక్షణావసరమైన మారుమనస్సు వాళ్ళని మారుస్తుంది. ఒక ఒక సేవకుడు ఫోన్ వచ్చిందంట. అయ్యా నా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, మా ఇల్లు అడ్రస్కి ఉంది అని చెప్తే ఎయిర్పోర్ట్కి వెళ్తా దారిలో ఉందంటే ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్తూ టైం ఉంటే ఆవిడ అడ్రస్ కనుక్కొని ఇంటికి వెళ్ళాడంట. నా యవనస్త్రాలకు నాకు వివాహం కావాలి అని అడిగిందంట. తీరా చూస్తే ఆవిడ చర్చిలోనేమో 35 ఏళ్ల వయసుగా రంగేసుకొని తలకి పడుచుతనంగా ఉంటుందంట. ఇక తర్వాత ఇంట్లో చూస్తే 60 ఏళ్ల స్త్రీ అంట. అలా భయంకరమైన జీవితాలు జీవించే వ్యక్తులు ఉంటున్నారు, మోసం చేసే మనుషుల్ని. మరి ఆ రకమైన జీవితాలు వద్దు, యథార్థంగా బ్రతకాలి. మరి ఈ విధంగా సామెత 22:15లో బాలుని హృదయం మూఢత్వము స్వాభావికంగా ఉంటుంది, శిక్షా దండము దాన్ని తోలివేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి దేవుని నుంచి కానీ, మనుషుల నుంచి కానీ, వాక్యం నుంచి కానీ శిక్ష అవసరం. అప్పుడు పరిశుద్ధాత్మ మనలో ప్రవేశించి మనలో గణనీయమైన మార్పు తెస్తారు. అదే రక్షణాసారణ మారు మనస్సు. ప్రతి మోకాలు వంగాలి, మరి ప్రతి నాలుక ఒప్పుకోవాలి. అదే నూతనత్వానికి ఆధారం. ఒక వ్యక్తికి దేవుడిచ్చిన వాగ్దానాలు నమ్మి సాగిపోవాలి. ఒక ఆయనకి వాగ్దానం వచ్చింది ఏంటంటే, మీ నోటికి తోడై ఉండి ఏం పలకాలో మీకు తెలియజేస్తాను. పాస్టర్ గారికి వచ్చిందట. వాళ్ళ భార్యకేమో కుటుంబం చాలా విలువైంది. ఆ రకంగా మనం దేవునికి భయపడడం అవసరం లేదు. బోధించే దేవుడు, నడిపించే దేవుడు. మరి భార్యకేమో నేను చేసే కార్యం ఓర్పుతో కనిపెట్టా అందంట. నిజమే, భార్యలకు ఓర్పు ఎక్కువ. మరి ఓర్పుతో కనిపెట్టుకున్న జీవితాలు కొత్త సంవత్సరంలో మనకు అవసరం. వాక్య జ్ఞానంతో లీనం కావాలి. వాక్యం సమృద్ధిగా ఉండేవ్వాలి. ఆయన మనకి ఏం నేర్పుతుందో గమనించుకోవాలి. ఏం చెప్తే దేవుడు ఘనపరుస్తాడో చూసుకోవాలి. ఘనతకు ముందు వినయం ఉంటుంది. వినయం ఘనతగా మార్చగలడు. యెఫ్తా జీవితమే దానికి ఉదాహరణ. వెలివేయబడ్డాడు. తండ్రికి పుట్టినవాడివే కానీ వ్యభిచార స్త్రీకి పుట్టావు, మా సొంత తమ్ముడు అనుకోవడానికి ఇష్టం లేదు, వెళ్ళిపోతే అక్కడ తను దూరంగా వెళ్ళిపోతాడు అన ఎంతో బాధలో ఉంటాడు. అయినప్పటికీ తనకి మరి నిషేధించిన రాయి మొలగ తలరాయి అయినట్టుగా బిస్పాలో వెళ్ళి ప్రార్థించుకుని ఒప్పుకొని వాళ్ళు సిగ్గుపడి మా పక్షంగా యుద్ధం చేయమని మళ్ళీ ఒకసారి వచ్చి అడిగినప్పుడు వాళ్ళ దేవుణ్ణి అడిగి తను చక్కగా యుద్ధం చేసి విజేతగా మారుతాడు. ఎక్కడైతే అవమానం పొందాడో అక్కడ గంత పొందాడు. మన జీవితాలు కూడా దేవుడు అటువంటి చక్కని ఇస్తాడు. పేతురు కూడా వినయంగా మరి రత్నంతో శ్రమపడ్డాం లేదన్నప్పుడు చెప్పినప్పుడే మాట విని మళ్ళీ వల వేసినప్పుడు ఏ విధంగా చేపలు వచ్చి సంతోషపెట్టాడో, నీతి ఉంది, కష్టించే మనసు ఉంది. అందుకనే మరి పేతుర్ని గొప్ప చేసి గొప్ప సేవకుడుగా తను మార్చుకున్నాడు. యోబు కూడా తన కన్నులతో నిబంధన చేసుకుని తప్పు చేయలేదు. నీతిపరుడు ఘనపరచబడ్డాడు. మన దేహంతో కూడా ఆయన మహిమపరచాలి. మరి సమూయేలు కూడా మంచి న్యాయాధిపతి, ప్రవక్త, ప్రధాన యాజకుడు. 3 పోస్టులు చేశాడు. ఎంత ఘనత పొందాడో మనం గమనించుకుంటాం. ఈ రకంగా ఘనత పొందిన అనుభవంలో మంచి కుటుంబం కూడా మనకు విలువైంది. సరైన పద్ధతిలో పెంచుకోవాలి. పిల్లలకు చదువు అవసరమే కానీ దైవభక్తులు లేకపోతే ఘనత రాదు. పరీక్షల టైంలోనే వాడికి ఏ జబ్బు వస్తుంది, నాశనం అయిపోతారు. ఆశీర్వాదం కావాలి. కష్టరితం అంతా నాశనం అయిపోద్ది. కొత్త సంవత్సరానికి కుటుంబంలో ప్రాధాన్యత ఇచ్చి భక్తితో జీవించడానికి నేర్చుకోవాలి.
ఆశీర్వాదాలు పొందుటకు సిద్ధపడదాం. మరి ఆస్తిలో దేవునికిచ్చి ఘనపరుద్దాం. కొత్త సంవత్సరంలో మరి దేవుని రాజ్యము భోజనము కాదు, నీతి, సమాధానము, సంతోషం కాబట్టి నీతి, సమాధానంగా దేవుని ఎంచుకొని ఆయన హత్తుకుని జీవిద్దాం. కొత్త సంవత్సరంలో కొత్త దీవెనలు పొందుదాం. అట్టి కృప మనందరికీ ప్రభువు అనుగ్రహించును గాక.